హల్లెలూయా. సో ఇది ఒక ప్రత్యేకమైన దినం ఏంటండి? పెంతెకోస్తు ఆదివారం. సో ఈ యొక్క పెంతెకోస్తు దినమందు పెనుగాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ 120 మంది మేడగది అనుభవంలో మనం చూసాం. అదేవిధంగా ఎముకల లోయలో గొప్ప సైన్యము ఉన్న సమయాలలో ఆయన అధికారం దయచేసి జీవమురమ్మని ప్రకటించిన దేవుడు, కర్మేలు కొండపైన గొప్ప మేఘముగా ఆవరించిన ఆహాబు భయపడిన అగ్నివర్షం, సీనాయి పర్వతం ముందు అగ్ని పొగవలే మనం చూడనప్పుడు ఇశ్రాయేలు దైవం మనతో కూడా ఉన్నవాడైన దేవుడు ఈరోజు ఈ యొక్క మేడగదిలో ఉన్న మనము ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళాలని 2 చేతుల ఆకాశం దేవుని మన దేవుడు మనకు దయచేసిన కృపను బట్టి ఈరోజు మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. అనేక మంది దినాన్ని చూడలేక గతించిపోయినప్పుడు వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారము కాదు, కానీ కేవలం ఆయనకు ఉచితమైన కృప ద్వారా సజీవ రెక్కలు నడిపిస్తున్న మన ప్రభువు. ఆయన సజీవుడు, మన కొరకు ఆదరణ కొరతను ఉంచిపోయిన దేవుడు కనుక మనం అందరము మండే అగ్ని వలె మా మీదకి అన్య భాషలలో మాట్లాడటకు అభిషేకించండి. ఎగసే గాలిగా మమ్మల్ని తాకండి, జీవనది వల్ల మమ్మల్ని ప్రవహింపజేయమని వేడుకుంటే దేవుని ఆరాధిద్దాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంటే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగితే గాలల్లే నడు చాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంటే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగితే గాలల్లే నడు చాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలో గొప్ప సైన్యం ఆయన అధికారం దయచేసిన దేవుడు ఈరోజు మనకు కూడా ఆయనకు అధికారము దయచేసి ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేనా. ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేనా. అంటే అన్నలే రాదేవా అన్య భాషలతో అభిషేకించు, గాలల్లే నడు తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంటే అన్నలే రాదేవా అన్య భాషలతో అభిషేకించు, గాలల్లే నడు తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మోషే మొదటిసారిగా సీనాయి పర్వతమందు అగ్ని పొగవలె చూసినప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడైన ప్రభువు, మనతో కూడా ఉన్నవాడైన దేవుడు. సీనాయి పర్వతమందు అగ్ని పొగవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొగవలె నిన్ను చూడగా, ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. అంటే అగ్నల్లే రాదేవా
గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములిది తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములిది తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే నా దేవా, గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు. గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు. గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. జీవ నది వలె ప్రవహించుమా. జీవ నది వలె ప్రవహించుమా. సర్వజనుల కోసం ఆయన ఆత్మ ఉండాలిగా కుమరిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు మన మీద ఆయన ఆత్మను కుమరించిన దేవుడు. జీవిత పయనం మన ఒంటరిగా సాగుతున్న సమయాల్లో ఆయన పాడుతూ స్తుతిస్తూ మన జీవితంలో ఆయన ఉన్నాడు కనుక శతకోటి వందనాలు, శతకోటి పాటలు ఆయన గురించి పాడిన మన ఆశ ఎన్నటికీ తీరదు కనుక మన దేహం అంతా కృషించినప్పటికీ, వాడి నశించిపోయినప్పటికీ, రక్తధారలుగా ప్రవహించినప్పటికీ, మరణం ఆసన్నమైనప్పటికీ ఆయన స్తుతించిన మనం మరిస్తే జీవిత అర్థం కనుక జీవమిచ్చిన మన ప్రభువుని కీర్తించి పొగిడి దేవుని ఆరాధిద్దాం. చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. పాడుదామా? కష్టమైన శోధనైనా, శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. నావ ఒంటరిగా సాగుతున్న సమయంలో ఆయన పాడుతూ స్తుతిస్తూ జీవితంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎవరిని గురించి పాడుతాం? ఆయన తప్ప వేరే ఆధారము లేదు. శతకోటి పాటలు ఆయన పాడి కీర్తించిన మన ఆశ ఎన్నటికీ తీరదు. కడ వరకు ఆయన కీర్తించి పొగిడి ప్రాణనాథుడు జీవనాథుని దేవుని స్తుతిద్దాం. నావంతరిగా సాగుచుండగా నాదా నిన్నే పాడెదను, జీవితములో నీ ఉండగా ఎవరిని గూర్చి పాడెదను. నావంతరిగా అవునయ్యా, నే పాడి కీర్తిస్తామయ్యా. జీవితంలో మా తోడుగా ఉన్నావు. ఎవరిని గూర్చి పాడెదను, శతకోటి పాటలో నేను గూర్చి పాడిన నా
రక్షించిన వాడి నశించిపోయినా రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను అవునయ్య, మా దేహం అంతా కృషించినప్పటికీ, మేము వాడి నశించిపోయినప్పటికీ రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైన నిన్ను స్తుతించి మరిచిన జీవితమైన వ్యర్థమైన దేవుని ఆరాధిద్దాం. క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెను నానాజుడా, నా జీవనాజుడా. దేవా నీరు పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. కష్టమైన శోధనైనా, కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. చివరిసారిగా కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, పరిశుద్ధుడు ప్రేమమయుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా ప్రభువానికి ఇంతవరకు పాడిన పాటల ద్వారా చేసిన ఆరాధన ద్వారా సర్వఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయము మా అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభా తండ్రి, వాక్యం వెతుతున్న నీ దాసుడు ఈ పెంతెకోస్తు ఆదివారం నిమిత్తము మా అందరికి ఉపయోగకరమైన వర్తమానం ఈరోజు బోధించబోతుండగా రెండంతల ఆత్మను దయచేసి మా అందరికీ ప్రభా తండ్రి మా యొక్క వట్టి కుండలను ప్రభా తండ్రి మహిమతో వాక్యం ద్వారా నింపి నడిపించమని మా ప్రభును విరక్షకులను తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలస్యంగా ప్రారంభించాం, అయినప్పటికీ ఎందుకంటే పవర్ కరెంట్ మనకి లేదు. అయినప్పటికీ దేవుడు మనకి మరొకసారి ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతైనా దేవుని స్తుతిస్తూ ఈ వాక్యం కొరకిన సమయం కనుక ఈరోజు ఈరోజు చక్కని మ్యూజిక్ మనం విన్నాం. సిఐ లాజరస్ గారు కూడా గత 2 వారాలు మిస్ అయ్యారు. మళ్ళీ తిరిగి అద్భుతమైన సంగీతం అందించిన సిఐ లాజరస్ గారు కూడా చప్పట్లు కొడుతూ తెలియజేద్దాం. అదేవిధంగా కెవిన్ నా ప్యాడ్ స్టూడెంట్, తను ఇప్పుడు కూడా తను చక్కగా వాయించే వెనక నిల్చున్నాడు. తనకు కూడా క్లాప్స్ కొడదాం. చక్కగా ప్యాడ్స్ ప్లే చేసి దేవుని మహింపరిచిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్న ఈ సమయాన్ని
ఆల్రెడీ సమయం తక్కువగా ఉంది కనుక దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేయి పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ప్రేయర్ హాల్కి కావలసిన సౌండ్ సిస్టమ్ లేదు. ఉన్న సౌండ్ సిస్టమ్ ఇక్కడికి అక్కడికి మార్చడం అవుతుంది. ప్రభువు మన ఇమ్మానీయుల పరిచర్యలకి సువిశాలమైన స్థలం, తగిన సౌండ్ సిస్టమ్, తగిన ప్రవాహం వల్ల ప్రజలని ప్రభువు నడిపించునుగాక, ప్రభువు అనుగ్రహించునుగాక. మేము వెళ్తూ ఉన్నప్పుడు NH5 రోడ్లో వెళ్తున్నప్పుడు సిటీ అవుట్కట్స్లో ఖాళీ స్థలాల నుంచి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక చేయి చాపి ప్రార్థన చేయడం అవుతుంది. ఆయాసంలో మా మనవరాలతో పాటు వెళ్తున్నప్పుడు కూడా ఖాళీ స్థలాల నుంచి వచ్చినప్పుడు చేయి చాపి ప్రార్థన చేయడం అవుతుంది. అలాగే మరి బ్రాంచ్ చర్చికి వెళ్తూ వస్తున్నప్పుడు కూడా మన బ్రదర్ జగన్ తను కూడా అయ్యగారు ఈ స్థలం అయితే బాగుంటుందని చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు తను ప్రేమించే వారికి సిద్ధపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆమె నన్నులో తప్పలేదు. ఆ మాటే మన నోటి ద్వారా ఏడు పలుకుతాం, అది జరుగునుగాక. ఆమేన్. సమయం తక్కువ ఉంది. ఈరోజు ఒక పండగ అని చెప్పారు. ఏ పండగ? పెంతెకొస్తు పండుగ. బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి. ఏం చెప్తారా? బైబిల్లో కొన్ని. పస్కా పండుగ, పాస్ ఓవర్. పస్కా అనే మాటకి ఏంటంటే పాస్ ఓవర్, దాటిపోవుట. ఐగుప్తు నుండి, ఫరో నుండి, యొర్దాను నుండి, ఎర్ర సముద్రం నుండి, అదేంటంటే అలాగే లోకం నుండి, మనం పాపము నుండి, పాపుల నుండి పైకి భక్తి గల వారి నుండి దాటాం. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే పస్కా పండుగ. రెండవ పండుగ ఈరోజు బ్రాంచ్ సంఘంలో ప్రభుబల ఆరాధన, రెండవ ఆదివారం జరిపిస్తాం. పొంగని రొట్టెల పండుగ. పొంగిన రొట్టెలు కాదు. ఏది పొంగుతుంది అంటే పులిసింది పొంగుతుంది. పులిన రొట్టెల పండుగ. అసలు పులిన రొట్టె కూడా మనం వాడకూడదు ప్రభుబలలో. అదేంటన్నా మన పులిసిన రొట్టె వాడకూడదు, పులిన రొట్టె వాడాలి. ఈ పులిపిండి అనేది ఏంటంటే సైన్ ఆఫ్ సిన్, అంటే పాపానికి సూచన. మీరు పులిపిండి లేనివారుగా ఉండాలి. మన పులిపిండి అనే పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపాన్ని ఆయన తీసుకుని మనకేం చేశాడంటే తన పరిశుద్ధత మనకి ఇచ్చాడు. అందరూ బట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది పొంగని రొట్టెల పండుగ. తర్వాత ప్రథమ ఫలముల పండుగ. కొన్ని మన సంఘాల్లో లేవు కానీ కానుకల పండుగ అంటారు, కోత పండుగ అంటారు, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. పర్ణశాలల పండుగ. దానికి స్తోత్రం. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇది లేవియాకాండం 23వ అధ్యాయంలో తీస్తే కనిపిస్తుంది. ఇప్పుడు సమయం కాదు. అయితే మనం ఇప్పుడు ఈరోజు పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగని ప్రపంచ ప్రార్థనా దినముగా చాలా సంఘాల వారు ప్రార్థన చేస్తున్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన దినం. ఆమేన్. పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన దినం. శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన సర్వమానవాళి రక్షణార్థమే సిలువలో బలయ్యాడు. మన పాపములకు బదులు మనము శిక్ష అనుభవించాలి. మన శిక్షను ప్రభు తీసుకుని ఆయన ఏం చేసి సిలువలోనే బలయ్యాడు. బలయ్యి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆమేన్. 3వ దినమున తిరిగి లేచిన తర్వాత అంటే సమాధిని చీల్చాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే
యేసుక్రీస్తు ఉన్నది సంవత్సరాలు ఎన్ని? 33.5 సంవత్సరాలు శరీరధారిగా. కానీ యేసుక్రీస్తు నేను వెళ్ళనీళ్ళ ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళనీళ్ళ ఆదరణకర్త మీ వద్దకు, నేను వెళ్ళినీళ్ళ ఆదరణకర్తను పంపుతాను. ఆయన సర్వ సంపూర్ణమైన సత్యంలోనికి, సత్యస్వరూపిగా ఆత్మ మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యంలోనికి నడిపించబడను. ఏదైనా ఒక మాట మిస్ అయితే ఒప్పుకోరు బాబా. ఆమేన్. అలా ఉండాలి. మీరు ఏంటంటే తప్పును పట్టేటట్టుగా దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి, గ్రహించాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. అయితే శరీరధారిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు యేసయ్య? 33.5 సంవత్సరాలు. కానీ పరిశుద్ధాత్ముడు సదాకాలం మనతో ఉన్నాడు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇవన్నీ రెఫరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ రెఫరెన్స్ చేసి చూపిస్తే సమయం చాలదు. మనం ఆలస్యంగా ప్రారంభించిన సమయానికి ముగిస్తాం. అది మన ఇమ్మానుయేల్ చర్చ్ యొక్క నియమము. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడు ఏంటంటే సదాకాలం మనతో కూడా ఉండేవాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ పెంతెకొస్తు అనే పేరుకి అర్థం ఏంటంటే 50వ దినం. దానికి స్తోత్రం. ఎలాగ 50 దినం లెక్కిస్తారంటే యేసుక్రీస్తు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు సజీవుడిగా కనపరుచుకున్నాడు. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళి చూసుకుంటే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనకు కనిపిస్తాయి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతారు. ఒక నిమిషం చదువుతారుగా. చూసారా, 40 దినముల వరకు సజీవుడిగా కనపరుచుకున్నాడండి యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి చాలా మనకి ఇంటికి వెళ్ళి మిగతా చదువుకోవచ్చు. అయితే ఈ సమయం మనం గమనించవలసిన విషయం, పరిశుద్ధాత్ముడి కాలంలో ఉన్నామా లేదా మనం? కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు చాలామందికి. నేటి క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే పరిశుద్ధాత్ముడి కాలంలో ఉండి పరిశుద్ధాత్మ గురించిన విషయమే తెలియని స్థితిలో, ఆ అనుభవం లేని స్థితిలో ఉన్నారు. ప్రేమన్న దేవునికి బిడ్డలారా, ఒకసారి ఆలోచన. అందుకోసం ఈ దినాలు ఎందుకంటే కేటాయించబడ్డే, మనము ఆ దినము యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ అనుభవం మన అనుభవంగా ఉండాలని. కొన్ని దినాలు ఉన్నాయి. మదర్స్ డే, సంవత్సరం అంతా తల్లిని మర్చిపోయినా తల్లిని జ్ఞాపకం చేసుకోవడానికి, మర్చిపోమని కాదు, జ్ఞాపకం చేసుకోవడానికి. బ్రదర్స్ని జ్ఞాపకం చేసి ఈరోజు ఏంటంటే ఒక ప్రత్యేక దినం. ఎవరికి చెప్తారా? ఇవాళ ఒక ఇంకో దినం ఉంది. ఏ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడే అంటే నకిలీ స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితులు ఎలా ఉన్నారండి? శత్రువులో నకిలీ శత్రువు ఉండడా? శత్రువు ఎప్పుడూ శత్రువే, కానీ స్నేహితుల్లో మాత్రం నకిలీ శత్రువులు ఉంటారు. కానీ ఈరోజు నకిలీ శత్రువు దినోత్సవం కాదు, ఫ్రెండ్షిప్ డే కాదు, బెస్ట్ ఫ్రెండ్షిప్ డే. అందరూ దానికి స్తోత్రం తెలీదు. పేపర్ చదువుతారు, వాట్సాప్ చూస్తుంది, ఎవరికి గ్రహిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సార్వత్రిక సంఘాలన్నీ కూడా చెప్తుంది ఏంటంటే పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అనే పేరునికి అర్థం 40 దినములప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు మరి అక్కడ చదువుతున్న మాట మీరు చూస్తారా ఒకసారి? 1 అధ్యాయం 3 నుంచి 5 చదవండి. చదువుతారు. కనపరుచుకున్నాడు. యెరూషలేములో నుండి వెళ్ళక ఎవరి వల్ల? సరాసరి యేసయ్య వల్ల వినిన వాగ్దానమును గురించి ఏం చేయాలండి? కనిపెట్టింది. చాలామంది 31వ సంవత్సరాంతంలోని నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు వాగ్దానం మీదే కాదండి. బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు కూడా అవునన్నట్టుగా ఉన్నాయి. దేనికి స్తోత్రం తెలుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక వాగ్దానం చేశారు. ఏమైనా వాగ్దానం చేశారట? నా వలన వినిన సంగతులను వాగ్దానం కొరకు
కనపడి ఎవరు ఇచ్చారు? సరాసరి యేసయ్య ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం కోసం ఏం చేయాలట? కనిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికి స్తోత్రం తెలుద్దాం. నేను యోహాను దేంతో బాప్తిసం ఇచ్చాడు? నీళ్లతో ఇచ్చాడు. మనం అందరం నీళ్లతోనే బాప్తిసం పొందామా? నీళ్ళతో, నీళ్ళలో, నీళ్ళలో. వెరీ గుడ్. నీళ్ళతో ఏమో అనుకున్నాను. చిలకరింపు కాదు కదా. చిలకరింపు చాలామంది పులకరింపులా. చిలకరింపు కాదు, నీళ్ళతో కాదు, నీళ్ళలో అనేది బైబిల్ తాలూకా పద్ధతి. అందరూ దానికి స్తోత్రం. కొద్ది దినముల్లోగా మీరు ఏ పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. దేవుడు వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 కాలములు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా మన మధ్య ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముని కాలంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ రాబడుచిన మాట మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో వచ్చిన చూడండి. ఆయన వల్ల విన్న వాగ్దానం కొరకు ఏం చేయాలంటే కనిపెట్టమన్నాడు. అర్థమైందండి? ఏం చేయాలండి? కనిపెట్టాలి. వాగ్దానం కోసం ఏం చేయాలి? కనపడుతున్నారు మీరు? వాగ్దానం కొరకు కనిపెట్టాలి. అర్థమైందండి? ఆ కనిపెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ రాయబడుతున్న మాట ఏం పొందారు? కనిపెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారట? ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము, క్షమించండి, వాగ్దానం కొరకు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు 2వ అధ్యాయము, ఒక్కసారి 2వ అధ్యాయము, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అందరూ ఒకే చోట కూడినారండి. అక్కడక్కడ కాదు. అర్థమైంది? ఎక్కడో కాదు, ఎక్కడో ఒకరు అక్కడ ఒకరు కాదు, ఒకే చోట కూడి ఉన్నారు. ఇవన్నీ కూడా వాగ్దానం కూడా కనిపెట్టారు. కనిపెట్టి ఒకే దినము ఒకే స్థలంలో కూడారు. దానికి స్తోత్రం తెలుద్దాం. వారు ఎంతమంది కూడారు అనేది మనం చూస్తే, బైబిల్లో మాట మనం చూస్తే చదవండి. దానికి ముందు 13వ వచనం చదవండి. 13వ వచనం. అంటే యేసయ్య 40 దినములు సజీవుడే కనపరచు, పరలోకానికి ఆరోహణ మీద పోతూ నా వల్ల ఇచ్చిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు కనిపెట్టి వారి ఆసక్తి ఎక్కడి వరకు నడిపించిందట? 13వ వచనం. వారు ఆ పట్టణంలో ప్రవేశించి తమ బస్ చేయొచ్చుండే మేడ గదిలోకి ఎక్కిపోయారు. ఆమేన్. వారి ఆసక్తి ఎలాగుందండి? ఏదో వరదలు వచ్చినప్పుడు ఎత్తు ప్రదేశంకి వెళ్ళిపోవడం కాదు. గతంలో ఏదో వరదలు వచ్చింది. ఏ వరదలు అంటే ఆ చిన్న నది తాలూకు వరద. ఆ వరదలు ఏం చేసే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎత్తు ప్రదేశంకి వెళ్ళిపోయారు. కానీ అది అలాగే వారు సజీవంగా వాళ్ళు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వరదలకి ఎక్కిపోయిన వారు కాదండి, పరిశుద్ధాత్మ కొరకు వారి ఆసక్తి ఎక్కడి వరకు అయిపోయిందండి? మేడగదికి నడిపించిందండి. దానికి స్తోత్రం తెలియదు. దీన్ని ఏమన్నా అప్పర్ రూమ్ అని ఉంది. దానికి స్తోత్రం. మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారు ఎవరు చదవాలి? వారు ఎవరనగా నంబర్ 1 పేతురు, 2 యోహాను, 3 యాకోబు, 4 ఆంద్రియా, సీమోను, వీరందరూ, వీరితో కూడా కొందరు యేసు తల్లి, యేసు ప్రభు శిష్యులు. వాళ్ళు ఏం చేశారు? ఏక మనస్సుతో ఆ మేడ గదిలో ఏం చేశారంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. వాళ్ళు మాట్లాడుకోలేదు, చెవులు కోసుకోలేదు. అదేంటంటే వాళ్ళు ఏం చేశారంటే వారి వాగ్దానం కోసం వారి ఆసక్తి ఒక మేడ గదికి ఎక్కిపోయిందండి. అంటే ఏసే పైకి వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ పంపిస్తా ఉన్నాడు, పైన వస్తాడు, మనం ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిది అన్నట్టుగా వారి ఆసక్తి మేడగదిలో నడిపించింది. ఇంచుమించి ఎంతమంది అట అన్నది మనం చూస్తే 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది. ఎంతమంది కూడారండి? యేసు ప్రభు తల్లి,
శిష్యులు కాదు, ఇంకెవరండి? మొత్తం ఎంతమంది అంటే అక్కడ 120 మంది కూడారు. 120 మనసులు లేవు, డబుల్ మైండ్ లేదు. అర్థమైందండి? మెనీ మైండ్స్ లేవు. అర్థమైందండి? 120 మంది కూడా ఒకే మనసుతో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించిండ్రి. అందరు దానికి స్తోత్రం తెలియదాం. ఆ ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఏడయ్యారట? 8వ వచనం చదవండి, 1వ అధ్యాయం 8వ వచనం. అయినా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. ఆమె చాలండి. ఎంతమంది? 120 మంది కూడారా? కూడిన వారు అందరూ కూడా 2వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇప్పుడు 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే, పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వినండి, ఫ్యాన్ గాలి తెలుస్తుందా లేదా? కూలర్ గాలి, ఏసీ గాలి, అర్థమైందండి? ఏదైనా వర్షం గాలి, ఇవన్నీ తెలుస్తుంది. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కూడా అనుభవం ఉంటుంది. ఆమె చెప్పండి, నువ్వు ఖాళీగా ఉన్నావా, నిండుగా ఉన్నావా? అదేంటండి? ఇలా పట్టుకుంటారు కొంతమంది, ఏదో ఉందనుకుంటా, చూస్తే ఏది లేదు. కొంతమంది ఇలా చేపట్టి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ప్రేమను దేని బిడ్డలారా, అది నేను చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మని కాలంలో ఉండి పరిశుద్ధాత్మని ఎరగిన స్థితిలో ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, వాక్యంతో నింపబడింది. దానికి స్తోత్రం. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది. సేమ్ టైము ఆత్మ పూర్ణులకండి, మద్యముతో మత్తులే ఉండకడి. చాలామంది పురుషులే కాదండి, కొంతమంది స్త్రీలు కూడా తాగుతున్నారు. అదే 24/7 లేకపోలేదు. ప్రియమైన దేని పెట్టారా, మీరు ఏం చేయాలంటే ఆత్మన ఆర్పకుడి. ఇవన్నీ బైబిల్ రెఫరెన్స్లో ఉన్న టైం అయిపోతుంది. నేను చెప్తున్నానంటే, యేసయ్య ఎందుకు సమాధిని చీల్చి 40 దినములు ఆ గలిలయలో సంచరించాడు? ఈ 40 దినాలకి 10 దినాలకి మధ్య ఉన్న సైలెంట్ పీరియడ్. సైలెంట్, ఒక వైలెంట్ కాదు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ గదిలో వాళ్ళు ఏం చేశారంటే, ఒక మదిలోకి వచ్చారు, ఒకే మనసు, ఒకే గదిలోనికి వచ్చారు. ఏం చేశారు? అందరూ కూడారు. దేనికి స్తోత్రం. అందరూ సంఖ్య 120 మంది కూడారు. అందరూ కదిలింపబడ్డారండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం, ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వారు కూర్చుండిన ఇల్లంతా నిండిపోయిందండి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి మీద నింపబడ్డది. ఆ గదంతా కూడా ఆ వాతావరణం కనిపిస్తుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేని అట్టి అనుభవంలోనికి రావాలి, నింపబడే అనుభవంలోనికి రావాలి. వెళితే అనుభవానికి కాదండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వెలవెలబోయినట్టుగా కాదు, నింపబడాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కదిలింపబడ్డారు లేదా? అక్కడ రాయబడిన మాట 2వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు వేగం అందరూ అకస్మాత్తుగా నిండి ఇల్లంతా నిండిను. మరి అగ్ని జ్వాలల వంటి 4 విభాగించిన వారికి కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద రాలుగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారుగా ఉన్నారా? కొందరా? అందరూ నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. దానికి స్తోత్రం తెలుద్దాం. ఈ 40 దినాలకి మధ్యలో మనకేంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పటికి ఎంత? 10 దినాలు. ఈ 40 + 10 ఎంత? 50. ఇప్పుడు అర్థమైంది. పెంతెకొస్తు అర్థమైందా? పెంతెకొస్తు 50 దినాలు. యేసు ప్రభు మరణం నుంచి పునరుత్థానమై, అర్థమైంది. 3వ దినమైన పునరుత్థానం, 40 దినమును సజీవుడు కనపరుచుకుని 40 + పరిశుద్ధాత్మ కొరకు 10 దినాలు వారు కనిపెట్టారు. కాబట్టి పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు. కాబట్టి అది ఎన్నో దినము? 50వ దినము. అది పెంతెకొస్తు యొక్క దినము, పరిశుద్ధాత్మను దిగి వచ్చిన దినం. అందుకే ఇంత చదివాం కదా. అపొస్తలుల గారు 1:8, ఆయన పైనుండి మీరు శక్తి పొందినప్పుడు ఏం అయ్యారంటే అక్కడ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతున్నారా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏంటంటే శక్తి కలిగిన వారంగా ఉంటాం. ఉదాహరణగా అర్థమైందండి,
అందరూ కదిలింపబడ్డారు, నిశ్శబ్దం ఛేదించబడ్డది. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎండిన ఎముకలు హెస్కేల్ దర్శనంలో ఎండిన ఎముకలు గడగడగమని అటువంటి శబ్దం ఒకదానితో ఎలాంటి శబ్దం వచ్చిందో దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కూడా అటువంటి కార్యం జరిగింది. దానికి స్తోత్రం తెలుద్దాం. ఎండిన ఎముకలు జీవించాలి, ఆత్మ వచ్చినప్పుడు శక్తి పొందాలి. శక్తి పొందిన వారు సాక్షులుగా ఉన్నారు. అంతకుముందు పేతురు ఏం చేశాడు? ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావంటే నేను కాదు అని భయపడిపోయి చిన్న పిల్ల దగ్గర ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు, నా మీద ఒట్టు, అమ్మతోడు, నా తోడు, ఈ తోడు, ఆ తోడు అనేసి. అర్థమైందండి? ఆ పిల్లకి జడిసిపోయాడు. అటువంటి వ్యక్తి ఏం చేశాడు? దేనికి స్తోత్రం తెలుద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు తర్వాత దానికి స్తోత్రం. అప్పటి వరకు ఈ 10 రోజుల్లో కూడా ఒక ప్రకటన లేదండి, ఒక సువార్త లేదు. అదేదండి, భయము, వెలితి, శూన్యంతో ఉన్నారు. ఉదాహరణకి యేసు ప్రభు యొక్క పరిచర్యలోని యాయూరని ఒక అధికారి కుమార్తె చచ్చిపోయింది. చచ్చిపోతే అక్కడ ఏడు వినపడుతుంది, ముందు ఏడుపులు వినిపిస్తాయి. ఏడ్చేవారు ఉన్నారు, గోళ చేసేవాళ్ళు ఉన్నారు. ముందు ఏడ్చేవారిని పంపించాను అన్నాడు, గొళ్ళు చేసేవారిని పంపించింది. బ్యాచ్లు ఉంటాయట. ఇప్పుడు కూడా మనకి ఎవరైనా చనిపోతే పాటలు పాడడానికి ఒక బృందం ఉంది, తెల్లవారు వరకు పాడుతారు, శవంతో రాత్రిని ఏడుస్తారు కూడా, ఒకళ్ళు ఏడ్చేవాళ్ళు లేకపోతే. అర్థమైందండి? ఇలాంటివి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని పంపించినప్పుడు ఏంటైందండి? ఒక అద్భుతం జరిగిందండి. ఆ కుమార్తెకి ఏంటంటే లేమన్నప్పుడు లేచింది. అందరు చప్పలు కూడా దేవుని నామం కనపడుతుంది. ఈమె కూడా లేపబడాలి. అసలు మళ్ళీ ఏదో మళ్ళీ మారినట్టుంది వాతావరణం. లావణ్య, దేవుడు నీకు అద్భుతకరమైన స్వస్థత ఇవ్వబోయాడు. మళ్ళీ ఎందుకు మీరు బ్యాక్ అయ్యారు? మరొకసారి తెలియజేస్తున్నాను. మళ్ళీ దేవునితో పాటు సమాధాన పడినప్పుడు మళ్ళా దేవుడు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రస్తుతం హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇల్లంతా నింపబడ్డది. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. నీ ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే నా దగ్గర ఏంటి లేదు అని అనకుండా, చేయవాళ్ళు కాదు అన్నట్టు కాకుండా, దేవుడు ఎక్కడ చూసినా అక్కడ నీకు డబ్బులు, 10 డబ్బాలో డబ్బులు, పోపుల డబ్బులో డబ్బులు, కారం డబ్బాలో డబ్బులు, ఎక్కడ చేసినా తడవించే చాలు. అంత సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు దేవుని వాక్యంతో నింపబడినప్పుడు, ఆయన కృపతో నింపబడినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మన జీవితం శూన్యంతో నింపబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, శూన్యాన్ని ఏం చేస్తాడండి ఆయన? అర్థమైందండి? నిరాకారాన్ని ఆకారంగా తీర్చాడండి, నివాసస్థలంగా చేశాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, దేవుడు ఆకారంగా తీర్చాడు. ఇప్పుడు భూమి గోళాకారంగా గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలుగుతున్నాం? దేవుడు అద్భుతకరంగా నిరాకారంగా ఉన్న మన జీవితాలని నివాస స్థలాలుగా మార్చాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. నీ జీవితం శూన్యంతో నింపబడ్డదా, లేకపోతే సంపత్తో నింపబడి ఉందా? దానికి స్తోత్రం తెలుద్దాం. ఆరోగ్యంతో నింపబడ్డదా, అనారోగ్యంతో నింపబడ్డదా, కలహాలతో నింపబడ్డదా, సంతోషంతో నింపబడ్డదా? ఒకసారి ఆలోచన చేయాలి. అలాగా సంతోషంతో, శక్తితో నింపబడాలంటే దేవుని ఆత్మ నింపుదల అవసరం. దానికి స్తోత్రం తెలుద్దాం. మౌనం అతను పటాపంతులైపోయింది. దానికి స్తోత్రం. నిశ్శబ్దం పటాపంతులైపోయింది. శూన్యం నింపబడ్డది. లోపాలన్నీ కాలిపోయాయి. దానికి స్తోత్రం తెలుద్దాం. ఒక నవశకం ప్రారంభించింది పరిశుద్ధాత్మను దిగి వచ్చినప్పుడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఒక నూతన జీవితం అయిపోయింది అన్నప్పుడు అతను అప్పుడే దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందరూ దానికి స్తోత్రం. నీ పని అయిపోయిందంటే అక్కడే దేవుడు పనిని ప్రారంభించే దేవుడు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఉదాహరణకి మీ వ్యాపారం ఆగిపోయింది అంటే దేవుడు మళ్ళా దానికి ప్రతిగా ఒక వ్యాపారాన్ని దేవుడు తీర్చిదిద్దే దేవుడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. టీ పాయింట్ ఆగిపోయిందా? దేవుడు ఏం చేయబోతున్నాడు? రెస్టారెంట్ చేయబోతున్నాడు. అలా చేశాడు రామలక్ష్మి గారి యొక్క కుమార్తె అల్లుడి పక్షంగా. దేవుడు ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టే దేవుడు కాదండి. దేవుని కార్యాలు చాలా మనకంటే
పిరికి పేతురు ఏం చేశాడంటే, చిన్నపిల్లకి భయపడినవాడు ఆయన ఏం చేశాడు, ప్రకటించాడు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలోని ప్రకటించినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట చూసావా? దానికి స్తోత్రం తెలుద్దాం. 40 వచనం, 2వ అధ్యాయం 40 వచనం. చూసారా, అంత ధైర్యం వచ్చింది పేదరికి. చేపలు పట్టే జాలరికి యేసును వెంబడించాడు. దుడికి పేతురు సందేహించేవాడు, చిన్నపిల్లకి భయపడేవాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడు, ఆయన ఏమంటారు, ధైర్యంతో వాక్యాన్ని బోధిస్తుంటుంటే దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. అప్పుడు కాబట్టి 41 వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆమె చెప్పాలి, వాక్యం ప్రకటించడమే బాప్తిసం పొందడం. చూసారా, దానికి స్తోత్రం. చదవాలి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. చప్పట్లు కొడతారు అనుకున్నాను. 3000 మంది అంటే ఏంటి? అదేంటండి, ఒక ప్రవాహం. దేనికి స్తోత్రం తెలుద్దాం. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. అందుకని నేను చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పొందక ముందు ఎలాగ ఉందని మనం చూసాం. శక్తిని అందుతాం, సాక్షులే ఉంటాం. 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ చదవండి ఒకసారి. పైనుండి శక్తి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురా కనుక యెరూషలేము, యోదయ, సమరయ దేశంలో అందంతా కూడా బూదిగంతం వరకు. చూసారా, ఎవరికి సాక్షులు? యేసయ్యకి సాక్షులుగా ఉంటారు. మీరు ఎప్పుడు సాక్షులుగా ఉండరు. సాక్ష్యం లేకపోతున్నారు కొంతమంది. సాక్ష్యం ఉంటే భయం, నా మీద చెప్పింది అంట. దేవుడు అద్భుతం చేసి చెప్పడానికి ఏమి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల మనం ఉంటుందో అప్పుడు మనం ఏమన్నా శక్తి పొందుతాం, సాక్షులముగా ఉంటాం అన్ని ప్రదేశాలు. దేనికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి వారి ఆసక్తి మేడదిగా ఎక్కిపోయింది. ప్రవక్త అని 7000 ప్రవచనం నెరవేరింది. అంత్యదినములు ఏందో నా ఆత్మ మీ యందు కుమ్మరిస్తాను వాగ్దానం దేవుడు నెరవేర్చాడండి. హల్లెలూయా. ఆయన ప్రవచనాలు నిరర్ధకం చేసే దేవుడు కాదు, నెరవేర్చే దేవుడు. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది సంఘంలో అక్కడ కనిపించే అనుభవాన్ని ఒకసారి చదివేద్దాం. 2వ అధ్యాయం 42 నుంచి 47 దాంట్లో మాటలు కనిపిస్తే చూసారా, ప్రార్థనలో వారే, ఏంటి బ్లడ్ బ్రేక్లో కూడా వాళ్ళే, బోన్ బ్రేక్లో కాదు, బ్లడ్ బ్రేక్లో కూడా వాళ్ళే. ఇంకేంటండి, సహవాసంలో వారే, ఇంకేంటండి బాధల వారే, బోధించే వాళ్ళు వారే. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదాం. ఫెలోషిప్లో ఆరే, దానికి స్తోత్రం. సహవాసం అంటే 3వది ఏంటండి, రొట్టి విరిచిట అంటే బ్లడ్ బ్రేక్. 4వది ప్రేయర్, దానికి స్తోత్రం. ఆన్లైన్ ప్రేయర్లో వాళ్ళే, ఆన్లైన్ బైబిల్ స్టడీలో వాళ్ళే, కాంట్రీ ప్రేయర్లో వాళ్ళే, దానికి స్తోత్రం తెలుద్దాం. ఆరాధనలు వాళ్ళే, ఏమన్నా యూత్ మీటింగ్లో వాళ్ళే. యూత్లు అంటే యూతే, చిన్నపిల్లలు అదే అన్నిట్లో కూడా వాళ్ళు ఎడతెక్క వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఉన్నారు. వారు చేసినప్పుడు అక్కడ కార్యం జరిగింది అనమాట. 42 నుంచి 47 చదివేద్దాం, నేను వివరించిన కానీ అక్కడ అప్పుడు ప్రతి వానికి ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు వస్తాడు, మనలో ఏమి కలుగుతుందండి? భయము కలిగింది. దేనికి స్తోత్రం. ఇప్పుడు దినాల్లో భయం లేదండి. నిజంగా భయం ఉంటే మాట్లాడడానికి భయపడతారు. అర్థమైందండి. అనవసరం మాటలు మాట్లాడడానికి భయపడతారు. బైబిల్ చెప్తుంది భయము ప్రతి వానికి భయము కలిగిన అనేక మహత్కార్యాలు. నేల ద్రాక్షారసం అయిపోయాయి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. పుట్టుకుంటివాడు చూపు పొందాడు, మగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, రక్తస్రావ స్వస్థత పొందింది. దానికి స్తోత్రం తెలుద్దాం. అనేకమైన మహత్కార్యాలు, సూచ్యక్రియలు జరిగాయి. విశ్వసించిన వారందరూ కూడా వారు కలిగినదంతా కూడా ఎలా ఉన్నారని సమిష్టిగా ఉంచుకున్నారండి. నేటి దినాల్లో ఉంచుకోవడానికి అర్థమైందండి, ఒకరు తెలియకుండా వాళ్ళు ఉంచుకుంటున్నారు. అప్పుడు ఎలాగున్నారంటే సమిష్టిగా ఉంచుకున్నాం. చరాస్తులు ఏం చేశారు? అమ్మేశారు. అప్పుడు సంఘం ఏం చేసిందా?
అమ్మేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? కొంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? భయం తొలగిపోయింది, మహత్కార్యాలు లేవు. ఏమైనా జరిగాయంటే ఏం జరిగాయండి? జ్వరం తగ్గింది, తుమ్ములు తగ్గాయి, తలనొప్పి తగ్గింది. అది సాక్ష్యాలు కావు. మహత్కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. ఇమ్మానుయేలు పరిచర్యలోని ఎన్ని కార్యాలు దేవుడు జరిగించాడండి. అందరూ ఒకసారి వివాహం అయిపోయి అనేక సంవత్సరాల తర్వాత పిల్లలు లేని వారికి పిల్లలు దేవుడు ఇచ్చాడు. అదేందండి, ఒకరినైతే ఇద్దరిని ఇచ్చారు. దేనికి స్తోత్రం తెలియదు. అన్నిట్లో కూడా కార్యక్రమాలు దేవుడు జరిగించాడు. ఎప్పుడో పరిశుద్ధాత్మను మన మధ్య ఉన్నప్పుడు వారు అక్కడ కూడా పంచిపెట్టారండి. పంచిపెట్టేమే. ఉదాహరణకి పేర్లోళ్ళు పండగ సమయంలో ఏం చేస్తారంటే డబ్బులన్నీ ఇలాగా కొత్త నాణ్యాలు, కొత్త నోట్లు కూడా పంచుతుంటారు. ఇప్పుడు ఉందో లేదో, చిన్నప్పుడు నేను చూశాను. అమ్మి అక్కడ కూడా పంచిపెట్టారు. వారు ఏక మనసులో ప్రతి దినంలో దేవాలయంలో తప్పక కూడా అన్నారు. ఈరోజు ఆ రోజుని కాదండి, ప్రతిరోజు కూడా దేవాలయంలో వారు కూడుకున్నారండి. కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి, ప్రార్థించే వారిగా ఉంటారు. దానికి స్తోత్రం తెలియదు. ఇంకా రాయబడుతుంది, ఇంటింటా ఇప్పుడులా మందిరాలు లేవు, ఇంటింటా వాళ్ళు కూడుకునేవారు. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రభువులు మాత్రం పాటించేవారు, దేవుణ్ణి స్తుతించారు. ఇప్పుడు స్తుతి ఉందా? ప్రజలందరి వల్ల దయ పొందారా? అందరి వల్ల దయ పొందుతున్నామా? పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే అందరి వల్ల కూడా మనము దయ పొందుతాం. ఇంకేంటంటే ఆనందంతో ఉంటామండి. అరనవ్వు కాదు, అరనవ్వు అన్నది ఆరోగ్యం కాదు. అరనవ్వు అన్నది ఆరోగ్యం కాదు, అది నవ్వు కాదు. అందరం దేవునికి స్తోత్రం. నిష్కపటమైన మనస్సు, కపటములే కాదు, పైకి నేస్తూ లోపల ఓష్టం కాదు. ఎలా ఉండాలండి? కపటమైన మనస్సు. కపటము లేని పక్షి, చేదు సంచి లేని పక్షి ఏది? పావురు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి? కపటము కాదు, నిష్కపటముగా ఉన్నారండి. నిష్కపటముతో వారు హృదయంలో ఆహారం పుచ్చుకున్నారు. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని ఆనందంతో కాదు, అనుదినము, డే బై డే అందరూ చేర్చబడ్డారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ప్రతి వారము చేర్చబడాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఈ పెంతెకొస్తు ప్రార్థన దినమున పరిశుద్ధాత్మను దిగి వచ్చిన ఈ దినాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలోని ఆ అనుభవం మనకు కావాలి. దేనికి స్తోత్రం. ప్రతి వారం కూడా నూతనమైన వారు రావాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. సంఘంలో చేర్చబడ్డాలి. నూతనంగా వచ్చిన వారు ఎవరంటే లేపబడాలి. వారిని ఫాలో అప్ చేయడానికి పేర్లు రాయబడాలి. వారికి దర్శించాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. వారి పట్ల లవ్ అండ్ కేర్, ప్రేమ, మరి బాధ్యతను మనం గుర్తిరిగి మరి సంఘ విస్తరణ కొరకు ఆ దినం అనుదినము చేర్చబడడానికి పరిశుద్ధాత్మ నింపుదలై వారు ఎలాగైతే ఆసక్తితో పొందుకున్నారో ప్రభు ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టారు. అలాగే మనము కూడా కనిపెట్టి పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి శక్తి కలిగిన వారంగా సాక్షాత్తుగా ఉండాలని కోరిచి ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని దీవించగాక. అందరూ లేచి నిలబడదాం. ఈ కానుకలు అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. మేము ఈ కానుకల ఇట్లా అర్పించిన సమయంలో పాస్టర్ గారు చివరి ప్రార్థన చేస్తా దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ మంగళవారం ఉదయం 10 గంటలకు స్త్రీల కూడిక ఇదే స్థలంలో ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పురుషుల కూడిక ఇదే స్థలంలో ఉంటుంది. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండదు. ఆ స్థానంలో రాత్రి హోల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలో ఉంటుంది. ఈ ఆదివారం ఉమెన్స్ సండేగా పరిగణిస్తూ ఉమెన్స్ సండేకి సంఘం స్త్రీలందరూ రావాలి తప్పనిసరిగా. వారందరూ అందులోని ప్రత్యేకమైన ఆదివారం కనుక గమనించండి. అదేవిధంగా చర్చ్ స్థలం కొరకు రాజకుమారి గారు ప్రతిష్ఠించుకున్న అమౌంట్ని కూడా ఇచ్చిన రాజకుమారి గారిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. చివరిగా పాస్టర్ గారి ప్రార్థన దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుడి కూడికను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి 2 చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. స్త్రీలందరికీ విజ్ఞప్తి, మంగళవారం దినాన అందరూ రావాలి. ఎందుకంటే మనం సండే స్త్రీలే నడిపించుకోవాలి, స్త్రీలే పాటలు పాడాలి, స్త్రీలే వాక్యాలు చెప్పాలి. కాబట్టి
ఆదివారం కొరకు మంగళవారం మనము మాట్లాడుకుంటాం, ప్రిపేర్ అవుతాం కాబట్టి రావాలి. అలాగే శుక్రవారం రాత్రి సెయింట్ పాల్ స్కూల్లో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్ అనగానే సుధాకి ఎంతో ఆనందం. రాత్రి అంతా అస్సలు కునుకుండదు ఒక్కరికి కూడా, అప్పుడే తెల్లవారిపోయిందా అన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు రండి, మీతో పాటు తీసుకురండి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. ఇది నాతో మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ పొందుకుంటే దానివల్ల ఎంత శక్తి వస్తుందో మాట్లాడి ఉన్నావు. ఎలాగ బ్రతుకుతామో ప్రతిరోజు నీ సన్నిధిలో గడుపుతాం. ప్రతిసారి తండ్రి నీ శక్తి పొందుకొని అయ్యా ముందుకెళ్ళే కృపను మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా పెంతెకొస్తు దినాన వారి ఏక మనస్సు కలిగి అయ్యా దాని కొరకు ఎలాగో కనిపెట్టి ఎడతెగక ప్రార్థించి ఉన్నారు ప్రభా. మాకు నువ్వు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నాయన అయ్యా ఎండిన ఎముకలను జీవింపజేయగల శక్తి పరిశుద్ధాత్మలో ఉన్నదయ్యా తండ్రి నాయన. మా జీవితాలను చక్కదిద్దగలవాడు నీవే మాత్రమే, నీవు మాత్రమే తండ్రి, నీకు వందనాలు. అనేక రకాలుగా మాతో మాట్లాడావు. పేతురు ప్రభా పిరికివాడు అయ్యా తండ్రి, అట్టి వానికి తండ్రి ఆత్మ వచ్చిన తర్వాత అయ్యా ధైర్యంతో బోధించేది తండ్రి నీకు వందనాలు. అట్టి కృపను మాకును దయచేయండి. భయము తీసివేయండి, దిగులు తీసివేయండి తండ్రి నాయన. ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి ప్రభా. తండ్రి శక్తిహీనులుగా ఉన్నామయ్యా, బలము లేకుండా ఉన్నాం ప్రభా. కార్యాలు చవి చూడలేకపోతున్నాం. నువ్వు మహత్కార్యములు సూచక్రియలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి ఆత్మను మా అందరి మీద కుమ్మరించండి. ఇంకా నువ్వు శక్తి పొందుకునే కృపను దయచేయండి. ఆ మాటలు ఈ మాటలు కాకుండా ప్రభా అయ్యా నీ మాటలు భూ దిగంతముల వరకు సాక్షులుగా మేము ఉండే కృపను దయచేయండి తండ్రి నాయన. ఒకరు పురుగొలుపుకుంటూ రాకడ సమీపించిన కొలది, ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకుంటూ మీలో ముందుకెళ్ళే కృపను మాకు దయచేయండి అయ్యా తండ్రి. నీకు వందనాలు. వర్తమానం బట్టి నీకు వందనాలు. ఎసే కూడి వచ్చిన వారి బట్టి నీకు వందనాలు. ఎత్తబడిన కానుకలు సేవలు వాడుకొని వచ్చిన దీవులు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని. మంగళవారం స్త్రీల కూడికిని, అలాగే శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ని, ఆదివారం ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఉదయకాలమునని 3 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్ని కూడా మీరు ఆశీర్వదించండి. అనేక మందిగా కూడి వస్తున్నారు అయ్యా తండ్రి, నీకు వందనాలు. 4 గంటలు ఏక మనసుతో ఏకాత్మతో అందరము సంఘముగా ప్రార్థిస్తుండగా, ఆసక్తితో ప్రార్థిస్తుండగా డిఎస్సి రాస్తున్న బిడ్డలకి నువ్వు తప్పకుండా తండ్రి నాయన సహాయం చేయబోతున్నందుకు వందనాలు. వారికి ఉద్యోగం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. పద్మా టీచర్ గారి పట్ల నువ్వు కార్యం చేయబోతున్నందుకు వందనాలు తండ్రి నాయన, నీకు వందనాలు అయ్యా. అతను ఇంకా అనేక మంది రాస్తున్నారయ్యా, వారికి కూడా అద్భుతకరమైన సహాయం దయచేయండి ప్రభా. ఎవరెవరి అక్కరతో వస్తున్నారు, ఎవరెవరి అవసరంతో వస్తున్నారు, అవసరతలన్నీ నీ ఐశ్వర్యం చెప్పిన నీ మహిమలో తీరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎన్ని అద్భుతాలు మేము చూస్తున్నామో, సాక్ష్యాలు వింటున్నాం తండ్రి నాయన. లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా నువ్వు చేస్తున్నావంటే కేవలం నీ ప్రార్థన ప్రభా. నీ పాదములు పట్టుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇంకా ప్రభా స్కూల్ తెరవబోతుండగా ప్రభా బిడ్డలందరూ స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి కనుక అందరినీ సిద్ధపాటు దయచేసి నడిపించమని అడుగుతున్నావు. వారి ఫీజులు అన్నిటినీ మీరు సమకూర్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీకే మహిమ వచ్చేలాగిన కార్యాలు జరిగించండి. మీరే ఘనత మహిమ పొందండి నాయన. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎంతమంది అయితే రాలేకపోయి ఉన్నారో మరొక అవకాశం దయచేయండి. అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా తండ్రి నాయన. సమస్తము నీవే ఆధిపత్యం వహించి నడిపించమని. లావణ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన స్వస్థత బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు పరిపూర్ణ స్వస్థత యేసు నామంలో కలుగునుగాక తండ్రి నాయన. నీ నామంలో శక్తి తండ్రి నాయన. నీ నామం, నీ మాట వలన శక్తి ప్రభా. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి నాయన. పరిశుద్ధరా తండ్రి నాయన. నీవే ఇక్కడ సన్నిధి ఉంచి నడిపించినందుకు వందనాలు. అందరితో నీ ఉండి నడిపించమని
వెళ్తుండగా నీ కాపుదలు ఇచ్చి నడిపించమని, ఇంటికి వెళ్ళి సంతోష ఆనందంతో నెమ్మదితో కుటుంబాలతో కలిసి నీ నామాన్ని మహింపచ్చే కృపను దయచేయండి. ఇప్పుడు బైబిల్ స్టడీ స్టార్ట్ అవ్వబోతుండగా అందరూ తండ్రి నాయన పాలు పంపులు పొందే కృపను కూడా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడిన మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ విజయం, అపవాద క్రియగణంత నాశనకరునుగాక. ఆమేన్. ఆమేన్.